రోజు మనం బైబిల్లో చదువుకున్నాం. అలా మాట్లాడే జీవితాలే ఈరోజు చాలా మందిని ప్రభావితం చేసినాయి అనమాట. అలా ఎవరైతే ఆ మాటల్ని విని రోజు దేవుని మాటలు విని ఆ మాట ప్రకారంగా వాళ్ళు వెళ్తారో అలాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని ఎలాంటి ప్లాన్ కలిగి ఉన్నాడు? గొప్ప ప్లాన్. చెప్పండి అందరూ, గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ అంతా మనలో నెరవేరాలంటే మనం ఎవరిని ఆహ్వానించాలి? మన లోపలికి దేవుని ఆత్మ మన లోపల మనం నివసింపనీయాలి. రోజు పొద్దున్నే మనం లేచి ఏం చేయాలి తెలుసా? అన్నింటినీ మర్చిపోయి ఒక్క క్షణం ఏసు దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా ఈ రోజంతా మీ చేతులకి అప్పగిస్తున్నాను. ఏసయ్యా ఈ రోజంతా మీరు నాతో ఉండండి, నేను మంచిగా బ్రతకాలి, మీ చిత్తం నాలో జరగాలి. ఏసయ్యా ఈరోజు నేను చేసే పనుల్లో, నేను మాట్లాడే మాటల్లో, నేను వేసే ప్రతి అడుగులో, నేను మా మమ్మీ డాడీతో, మా ఫ్రెండ్షిప్స్లో అన్నింటిలో మీరు ఉండండి అని మీరు ఒక చిన్న ప్రేయర్ చేస్తే ఆ దినమంతా దేవా మీరు నన్ను నడిపించండి. యు బీ మై టీచర్, హోలీ స్పిరిట్ ఈజ్ మై టీచర్. పరిశుద్ధాత్మ నాకు బోధిస్తారనమాట. ఓకే, మంచి మార్గంలో నడవడం, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడం నాకు బోధిస్తారు. అది కనుక మనం అడిగితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే ఒక చిన్న కథ విందాము. దానికి ముందు ఒక కళాకారుడు ఉన్నాడు. ఎవరు? ఒక కళాకారుడు. ఓకేనా? కనిపిస్తున్నారా? ఏం చేస్తున్నారు ఈయన? ఒక ఫ్లవర్ పాట్ ని డిజైన్ చేస్తున్నారు. ఓకే, ఒక ఫ్లవర్ వేస్ ని డిజైన్ చేస్తున్నారు. కనిపిస్తుంది అందరికి? చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు అనమాట. దాన్ని అందంగా దాన్ని డెకరేట్ చేస్తున్నారు అనమాట. ఇది చాలా నైపుణ్యత కలిగినాడు, చాలా ఎక్స్పర్ట్ అనమాట. దీన్ని డెకరేట్ చేయడంలో గొప్ప ఎక్స్పర్ట్ అనమాట. అలా ఒక అందమైన ఫ్లవర్ వేస్ ని తను తయారు చేశాడు అనమాట. కనిపిస్తుందా? ఒక ఫ్లవర్ వేస్. ఈ ఫ్లవర్ వేస్ ని చక్కగా తయారు చేశారు కదా. అందంగా డెకరేట్ అయిన తర్వాత అది అనుకుంటుంది, అబ్బా ఎంత బాగున్నానో అనుకుంటుంది. అనుకుని దాని చుట్టూ చూస్తుంది అనమాట. ఓకేనా? ఇది దాని చుట్టూ చూస్తుంది అనమాట. చుట్టూ చూస్తుంటే ఇంకా చుట్టూ చాలా అందంగా కనిపిస్తుంది. దాని చుట్టూ ఉన్న అన్ని నేచర్ని అన్నిటినీ చూస్తుంది అనమాట. చూసి అబ్బా చాలా అందంగా ఉన్నాయి కదా అనుకుంటుంది. అనుకుంటున్నప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగా చూడగలను అనుకుని మెల్లగా ఏం చేస్తుంది? జరుగుతుంది అనమాట. ఇలా జరుగుతూ ఇంకా వెళ్ళి చూస్తుంది. ఏం చూస్తుంది? బయట కనిపించి అందంగా కనిపించి అన్నిటినీ కూడా చూస్తుంది. అప్పటి వరకు అది లోపలే ఉంది, కానీ ఇప్పుడు దేన్ని చూస్తుంది? బయట ఉన్న వాటన్నిటిని చూస్తుంది. ఇలా చూసుకుంటూ అది ముందుకు వెళ్తుంది. అది ఎక్కడుంది? టేబుల్ మీద ఎంతో అందంగా ఒక మంచి ప్లేస్లో పెట్టబడింది కదా. ఫస్ట్ అది ఎక్కడ పెట్టబడింది? టేబుల్ మీద చాలా అందమైన ప్లేస్లో పెట్టబడింది. కానీ అది స్లోగా ఏం చేస్తుంది? నేను బయట ఉన్న వాటన్నిటిని చూడాలని జరుపుకుంటూ టేబుల్ చివరి వరకు వచ్చేసింది. కనిపిస్తుంది అందరికి? టేబుల్ చివరి వరకు వచ్చింది. మరి ఫ్లవర్ వాజ్ దేనితో తయారు చేస్తారు? చక్కని గ్లాస్తో, లేకపోతే పింగాణి అంటే ఒక సిరామిక్, దాంతో తయారు చేస్తారు. అవునా కదా? సో అదేమవుతుంది? చివరికి వస్తే కింద పడిందంటే ఏమైపోతుంది? పగిలిపోతుంది. అది జరుపుకుంటూ వచ్చి ఏం చేసింది? చివరికి వచ్చింది. అది బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. ఏం చేసుకోలేకపోయింది? బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. ఏమవుతుంది? అది పగిలిపోయింది అనమాట. ఇప్పుడు పగిలిపోయిన దాని దగ్గరికి ఎవరు వచ్చారు? చేసుకున్న ఓనర్ వచ్చారు. ఎవరు వచ్చారు? చేసుకున్న ఓనర్ వచ్చారు. ఓనర్ వచ్చి ఆ పగిలిపోయిన దాన్ని చూసి చాలా బాధపడుతున్నాడు అనమాట. అయ్యో, నేను ఎంతో అందంగా ఎంత చక్కగా డెకరేట్ చేసి పెట్టుకున్నాను, ఇది అందంగా ఈ టేబుల్ మీద ఎంతో అందాన్ని ఇస్తుందని
ఇది చక్కగా ఉంటుందని, నా గృహంలో అందంగా కనిపిస్తుందని నేను దీన్ని చేశాను. దీనికి ఒక ఉపయోగం ఉండాలని నేను చేశాను. దాని పట్ల ఒక ఉద్దేశంతో నేను చేశాను. ఆ ఉద్దేశానికి తగినట్టు లేకుండా ఇది చివరికి వెళ్ళి అన్నిటి వైపు చూసి ఏమైంది, దాని అంతటనే పడిపోయింది అనమాట. పడిపోయి పగిలిపోయింది. మరి పగిలిపోయిన దానికి విలువ ఉంటుందా చెప్పండి పిల్లలు? పగిలిపోయిన దాన్ని మనం పెట్టుకుంటామా ఇంట్లో? ఏం చేస్తాం మనమైతే ఏం చేస్తాము, చక్కగా ఊడ్చేసి డస్ట్బిన్లో పారేస్తాం. అయ్యయ్యో ఎంత డబ్బులు పెట్టుకున్నాను, ఇది ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయింది. మనం ఆలోచించాలి పిల్లలు, ప్రతి దానికి మనం విలువ పెట్టి కొంటున్నాం కదా. కొనేది వేస్ట్గా ఎగిరెళ్ళిపోయింది అనుకో, అది కొనిన వాళ్ళకి ఎలా ఉంటుంది, దాన్ని తయారు చేసిన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. మనం ఎంతో ఇష్టపడి ఒక డ్రెస్ కొనుక్కున్నాను, ఓకే, ఇది చాలాసార్లు జరుగుతుంటుంది. మనం చాలా ఇష్టపడి చాలా కలర్ఫుల్ డ్రెస్ కొనుక్కుంటాం. అది మనం ఇలా తీసి అలా వేసేకి మమ్మీ ఏం చేస్తే అన్నిటితో పాటు ఉతికేయడానికి వేసేసింది అనుకోండి, అంతే. ఇంట్లోకి వచ్చి ఏం చేస్తాం, పెద్ద గొడవ పెడతాం. ఇప్పుడు నేను ఎవరిలో ఉతకమన్నారు, దాని కలర్ పోయిందంటే నేను ఏం చేయాలి, నాకు మళ్ళీ అక్కడ అలాంటి డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటాం కదా. మనకు తెలుసు అది మనకు చాలా విలువైంది. అలాగే ఇతనికి దీన్ని చేసుకున్నాడు కాబట్టి ఇది తన దృష్టిలో చాలా విలువైంది. నేను అనుకున్న ప్లాన్ ఇంకా జరగలేదు, అది ఉపయోగపడలేదు. పడకముందు ఏమైపోయింది, అది కింద పడి పగిలిపోయింది అనమాట. అప్పుడు ఆ పగిలిపోయిన వాటిని వైపు చూసి అంటున్నాడు, నా చేతులతో చేసుకున్నాను, పగిలిపోయిందని నేను పారేను. ఏమంటున్నాడు, ఎంత మంచి కళాకారుడు చూడండి. పగిలిపోయిందని నేను ఏం చేయను, దాన్ని పారేను, కానీ నేను దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తానని దీన్ని తయారు చేసిన ఆ ఓనర్ అనుకుంటాడు అనమాట. అనుకుని ఏం చేశారు, దాని మీద పని చేయడం ప్రారంభించాడు అనమాట. ఈ ప్రారంభించి ఆ ఒక్కొక్క మొక్కని తను గ్లూ పెట్టుకున్నాడు. చూడండి కింద ఏం పెట్టుకున్నాడు, దాన్ని అతికించడానికి ఒక గ్లూ పెట్టుకొని దానితో దాన్ని అతికించి ఒక్కొక్క ముక్కను చేర్చి దాన్ని ఒక వాజ్ లాగా అతికించాడు అనమాట. మరి అందంగా ఉంటుందా? అతికించిన తర్వాత అది అందంగా ఉంటుందా? ఉండదు. కానీ దాన్ని ఏం చేశాడు తెలుసా, ఇది అతికిస్తే సరిపోదని దాన్ని మళ్ళీ డెకరేట్ చేశాడు. ఏం చేశాడు, అతికిస్తే సరిపోదని ఆ పగిలిపోయిన ముక్కలన్నింటినీ చేర్చి దానిలో ఏ లోపం లేకుండా చక్కగా గ్లూతో అంటించి ఇప్పుడు దాన్ని మరలా డెకరేట్ చేశాడు. మళ్ళీ డెకరేట్ చేసి దాన్ని న్యూ పెయింట్స్ దాని మీద వేసి, దాని సూటబుల్ పెయింట్స్ దాని మీద వేసి మరలా దాన్ని ఏం చేశాడంటే ఒక అందమైన వాజ్ లాగా చేశాడు. ముందున్న దానికంటే అందమైన వాజ్ లాగా ఇది తయారైంది. ఇప్పుడు దాని మీద ఉన్న స్టార్స్ ఉన్నాయి కదా, ఆ గీతలు దానికి ఇంకా మంచి డిజైన్ అందాన్ని ఇచ్చినాయి అన్నమాట. ఆ డిజైన్ చాలా అందంగా ఉంది. ముందైతే చాలా ప్లెయిన్గా ఉంది, కానీ ఇప్పుడు మనం దాని దగ్గర నుంచి అంటే మీకు కనిపించదు, కానీ దగ్గర నుంచి చూస్తే దాని మీద ఉన్న గీతలన్నింటినీ ఒక డిజైన్ లాగా దాన్ని మార్చాడు అనమాట. అంత అద్భుతంగా చేసి దీన్ని మరలా ఒక పనికొచ్చే ఫ్లవర్ వేస్ లాగా చేశాడు. ఇదంతా మనం ఎందుకు నేర్చుకున్నాం తెలుసా, చాలాసార్లు మన లైఫ్ విలువ తెలియక మనం ఏం చేస్తామంటే చాలా పాడు చేసుకుంటాం. చాలా విలువైన మన జీవితాన్ని, మన సమయాన్ని, మన టాలెంట్స్ని, మనకున్న వాటన్నింటినీ కూడా ఏం చేస్తాము, పనికి రాకుండా చేసుకుంటాం. దాన్ని పక్కన పాడేసినట్టుగా, ఒక చెత్త బుట్టలో పాడేసినట్టుగా. నీకు ఒకవేళ దేవుడు మంచిగా వినే తలాంటి ఇచ్చాడేమో, మంచిగా ఒబే చేసే మంచి హృదయానికి ఇచ్చాడేమో, ఇంకొకరికి హెల్ప్ చేసే హృదయాన్ని దేవుడికి ఇచ్చాడేమో. అది దేవుడికి ఇచ్చిన టాలెంట్ అనమాట. దేవుడి మీద గొప్పగా నమ్ముతారు కొంతమంది, అది దేవుడికి ఇచ్చిన గొప్ప తలాంత్ అనమాట. ఇది కొంతమంది చాలా బాగా పాడతారు, కొంతమంది చాలా బాగా చెప్పగలుగుతారు, కొంతమంది చాలా బాగా వేరే వాళ్ళని కౌన్సిల్ చేయగలుగుతారు. ఇలా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకత పెట్టాడు. పిల్లలు, మీరు పక్కన ఉన్న వాళ్ళని చూసి అరే తాను చాలా తెల్లగా ఉంది, నేను తెల్లగా లేను, నేను అందంగా లేను అని అనుకోకండి. వాళ్ళకంటే మించింది ఏదో దేవుడు నీలో పెట్టాడు అనమాట. ఏది కూడా తీసి పారేయడానికి
లేదు. దేవుడు ఒక్కరిని చేతిలో పెట్టుకుని ఇంకొకరు అలా వెళ్ళిపో అనలేదు. దేవుడు ఒక్కొక్క దాన్ని, కళాకారుడు తను చేసే ప్రతి దాన్ని కూడా తన చేతిలోకి తీసుకొని అందమైన రంగులతో దాన్ని చక్కగా అలంకరించి అప్పుడు మాత్రమే అది పనికొచ్చి వస్తుంది అన్న తర్వాత, అవన్నీ ఆరిపోయిన తర్వాత దాన్ని ఒక పని కొరకు, విలువ కొరకు పంపిస్తాడనమాట. అంతేగాని విలువ లేకుండా, అందం లేకుండా, ఒక దాని మీద ఏ పని చేయకుండా దేన్ని కూడా పంపించడు. కానీ మరి దేవుని చేతిలో మనం ఎప్పుడైతే మన జీవితాలు పెడతామో, విన్నారా అందరూ? విన్నారా? దేవుని చేతిలో మన తలాంతులు పెడితే, దేవుని చేతిలో మన సమయాన్ని పెడితే, దేవుని చేతిలో మనకున్న ప్రత్యేకతను దేవుని చేతికి అప్పగిస్తే, దేవుడు దాన్ని ఉపయోగించుకొని, దేవుడి జీవితాన్ని ఉపయోగించుకుని అనేక మందికి ఆశీర్వాదంగా నేను చేయగలడు. ఒక విలువైన దానిగా నిన్ను చేయగలడు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే చాలా నిరాశగా అయిపోయి మనం వద్దులే, ఏంటిది లైఫ్ అసలు బాగలేదు, వాళ్ళే బాగున్నారు చక్కగా అలా అనుకుంటాం. కానీ అలా అనుకోవద్దు. ప్రతి నిరాశ పడే సమయం కూడా దేవుని దృష్టిలో నిన్ను చక్కగా మలిచే సమయం అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఒక్కొక్క సందర్భాల్లో మన లైఫ్లో జరిగే మనకు హర్ట్ అయిపోతాం, మనం చాలా బాధపడిపోతాం. కానీ మన బాధ అనుభవించిన సమయాలు కూడా దేవుడు మన మంచి కోసమే. సమస్తము దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయంట. అంటే ప్రతి విషయం కూడా మీకు మేలు కొరకే జరుగుతుంది అన్నమాట. అలాగే దేవుడు మన జీవితాన్ని ఎలా చేస్తాడంటే, మనం ఆయన చేతిలోనికి మన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఒక దినాన అందమైన జీవితంగా, అందమైన ఒక స్పిరిచువల్ లైఫ్తో అనేక మందిని బ్లెస్ చేసే ఒక బ్లెస్సింగ్గా దేవుడు మనల్ని ఉంచుతాడు. అది దేవుని ప్రణాళిక అన్నమాట. అది ఎవరి ద్వారా చేయగలరు అంటే హోలీ స్పిరిట్ మన లోపల ఉండాలి. ఎవరు ఉండాలి? హోలీ స్పిరిట్ మన లోపల ఉండాలి. చెప్తారా అందరూ? హోలీ స్పిరిట్ నా లోపల ఉండాలి. దేవుని ఆత్మ నాలో ఉండాలి. దేవుని ఆత్మ నన్ను దేవుని ప్లాన్లో నడిపిస్తారు. ఆ వాక్యం ఒక్కసారి చదువుకుందాము. ఆ వాక్యం ఒక్కసారి ఎవరైనా ఒకటి తీసి చదవండి. 143 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగాక. ఆమేన్. దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుందంటే మంచి ప్రదేశంలో దేవునికి ఇష్టమైన మార్గంలో మనల్ని నడిపిస్తారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? మన చేతిని, మన యొక్క జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. దేవుని ఆత్మను మనలోకి వచ్చి మనల్ని నడిపించమని దేవుని అధికారానికి మనం అప్పగించాలి. అప్పుడే మన ప్రవర్తన అంతట్లో మనం ఎలా ఉంటామంటే చక్కగా ఉంటామన్నమాట. దేవునికి ఇష్టమైనట్టుగా, దేవుని చిత్తానుసారంగా మనం నడవగలుగుతాం. కూర్చుంటారా అందరూ? దేవుడు లేకపోతే ఎలా అయిపోతాం తెలుసా? చాలా మంది ఫెయిల్ అయిపోయానని చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఎవరో ప్రేమించలేదని సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఎవరో నన్ను ఏదో అన్నారని. అంటే వాళ్ళకి ఎవరికి ఏం లేదు, జీవితానికి విలువ తెలియదు అనమాట. కానీ దేవుని పిల్లలం మనం కదా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుని పిల్లలు? దేవుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి దేవునికి మీరంటే ఇష్టం, మీ లైఫ్ అంటే దేవునికి ఎంత ఇష్టమో మీరు కూడా మీ లైఫ్ని అంత ఇష్టపడాలి. ఎందుకు తెలుసా? మీకోసమే వేసే తన ప్రాణం పెట్టాడు, మీకోసమే తన ఆత్మను పంపించాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనం ఏం చేయాలి? యేసయ్య యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకున్నారా అందరూ? ఎవరి గురించి నేర్చుకున్నాం మనం? దేవుని ఆత్మ మనలను ఏం చేస్తారు?
దేవుని చిత్తంలో నడిపిస్తారు. ఒక మంచి మిషనరీ ఉన్నారు. ఆ మిషనరీ అంటే దేవుని అందరూ కూర్చోవాలి, ఇలా చూడాలా. ఒక మంచి మిషనరీ ఉన్నారు, గ్లాడిస్ ఎయిల్వార్డ్. చెప్పండి అందరూ, గ్లాడిస్ ఎయిల్వార్డ్. ఈ గ్లాడిస్ ఎయిల్వార్డ్ ఆమె ఎవరో తెలుసా? అసలు పెద్దగా చదువుకోలేదన్నమాట. చదువుకోలేదు, గొప్ప ఇంట్లో తను పని చేసేది. ఒక సర్వెంట్ గర్ల్ కనిపిస్తుందా? ఒక సర్వెంట్ గర్ల్ అన్నమాట. కానీ ఆమె ఎక్కడుండేది తెలుసా? తను ఇంగ్లాండ్లో ఉండేది. కానీ తను ఎప్పుడైతే దేవుని కొరకు దేవునికి తన జీవితాన్ని ఇచ్చిందో, అప్పుడు దేవుని కొరకు అనేక మందిని సంపాదించాలని, దేవుడు తెలియని ప్రదేశాలకు వెళ్ళి దేవుని గురించి చెప్పాలని తనలో ఆశ కలిగింది. కానీ తను ఏం చేయలేదు? చదువుకోలేదు కదా. కానీ తన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు. నేను ఇప్పుడు అదంతా చెప్పను, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తనకి ఏది కావాలన్నా వెళ్ళి ఫస్ట్ ఏం చేసేది? ప్రేయర్ చేసేది, వాక్యం చదివేది. వాక్యం తను